శుక్లము ఆపరేషన్లు, కంటి గాయాల గురించి, దీర్ఘకాలిక కంటి సమస్యలు, చూపు దోషములు, ఆధునిక వైద్య విధానాలు ప్రజలకు అందుబాటులోకి తేవడం కోసం వివరించడానికి ప్రముఖ మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్, ఎంఎస్ పూర్తి చేసి ప్రపంచ ప్రఖ్యాత కంటి వైద్య సంస్థలలో శిక్షణ పొంది 2001 నుంచి నెల్లూరులో అన్ని ప్రముఖ కంటి హాస్పిటల్స్ లో సేవలందించి 2004 నుంచి విజేత కంటి హాస్పిటల్ ద్వారా సేవలందిస్తున్న కంటి వైద్య నిపుణులు ఫాకో సర్జన్ డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీ యాక్ట్ సిటీ ఛానల్లో ప్రసారమయ్యే హెల్త్ లైన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మీ సందేహాలు, సలహాల కొరకు మీరు ఫోన్ చేయవలసిన నంబర్ 0861230399. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి సోదర శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. నాకు, మా కుటుంబానికి ఎంతో ఆప్తులైనటువంటి నాగిరెడ్డి గారి ఇంటి దగ్గరకు వచ్చి వారిని పరామర్శించి వారిని కలిసి ఇంకా ఈ గ్రామంలో కొన్ని కుటుంబాలని ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కలవాల్సినటువంటి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరినీ ఆహ్వానిస్తూ సంతోషంగా వాళ్ళందరినీ ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్నదానికి అభినందిస్తా ఉన్నాను. ఇక దేవాదాయ శాఖకు సంబంధించి 1 సంవత్సరం పూర్తయింది ప్రభుత్వం వచ్చి. దీనికి ప్రధానంగా ధూపదీప నైవేద్యాలు అనేటువంటి కార్యక్రమం ఉంది. ఈ ధూపదీప నైవేద్యాల కార్యక్రమం గతంలోనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఆలయంలో పూజారికి 5,000 రూపాయలు ఈ ధూపదీప నైవేద్యం కింద ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అట్లా ఇస్తూ వస్తే అప్పటి నుంచి ఇప్పటికీ కేవలం 5,400 గుళ్ళకి ఈ రాష్ట్రం మొత్తం ఈ ధూపదీప నైవేద్యాలు ఇస్తూ వస్తుంది. 5,000 లెక్క. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం, ధూపదీప నైవేద్యాలని 5,000 నుంచి 10,000కు పెంచుతారు. మా మీద విశ్వాసంతో అనేక మంది ఆలయాల్లో పూజలు, కైంకర్యాలు, దీపారాధన, అన్న ప్రసాదాలు ఇవన్నీ పెట్టేటువంటి వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు